హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నిర్మాత బండ్ల గణేష్ కే రామ్ సక్సెస్ వేడుకలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కిరణ్ అబ్బవరాన్ని పొగుడుతూనే ఒక హిట్కే ఎగిరిపడే యువ హీరోలను పరోక్షంగా టార్గెట్ చేశారు. ఈ కామెంట్స్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే చర్చ నడుస్తోంది. నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కామెంట్స్ ఈ మధ్య వివాదాస్పదం అవుతున్నాయి. స్టేజ్ పైకి వచ్చి మైక్ పట్టుకుంటే బండ్లన్న స్పీచ్తో రెచ్చిపోతున్నారు. ఆయన ఒక ఈవెంట్కి వచ్చాడంటే ఎవరోకరు టార్గెట్ అయినట్టే. గతంలోనూ పూరీ జగన్నాథ్, ఇటీవల నిర్మాత అల్లు అరవింద్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా హీరోలను టార్గెట్ చేశారు. దీపావళి సందర్భంగా విడుదలైన కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మంచి విజయం సాధించింది. దీంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్లో మునిగి తేలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్లో నిర్వహించిన కే ర్యాంప్ సక్సెస్ సెలబ్రేషన్స్కి బండ్ల గణేష్ అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా స్టేజ్ పై మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం ఆకాశానికి ఎత్తేశాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్, ఫ్రంట్ రౌండ్ లేకుండా వచ్చి వరుసగా సక్సెస్ అందుకుంటున్నాడని, ఎన్ని హిట్స్ కుట్టిన ఒదిగి ఉంటున్నాడంటూ కిరణ్ని పొగుడుతూ పలువురు యంగ్ హీరోలను ఉద్దేశిస్తూ కౌంటర్ వేశాడు. ఒక్క సినిమా హిట్ కాగానే వాట్సప్ అంటూ ఓవరాక్షన్ చేయడం, లూజ్ పాయింట్స్, ట్రోన్ జీన్స్, క్యాప్లు పెట్టిన గొప్పలకు పోతున్నారు. అలాంటి వాళ్లు కిరణ్ అబ్బవరంని చూసి నేర్చుకోవాలంటూ ఆ హీరోలకు చురకలు అట్టించారు. సినిమా హిట్ కాగానే రాజమౌళిని తీసుకురాండి, సుకుమార్ని తీసుకురాండి అంటూ కళ్ళు నెత్తికెక్కించుకున్నట్టు వారంతా కిరణ్ అబ్బవరం చూసి మారండి. వరుసగా 6 సినిమాలు చేసి హిట్స్ కుట్టాడు. అంతేకాదు ఈ 6 సినిమాలు కూడా కొత్త డైరెక్టర్లతోనే చేశాడు. హీరో అంటే ఇలా ఉండాలంటే కిరణ్ అబ్బవరం ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే పోల్చుతూ ఆకాశానికి ఎత్తాడు. బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో ముగ్గురు హీరోలను టార్గెట్ చేసినట్టు ఉన్నాయి. ఎప్పుడు ఒకరిని విమర్శిస్తూ వివాదంలో నిలిచే బండ్లన్న ఈసారి కిరణ్ అబ్బవరంని పొగడటం అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. అయితే ఈ పొగడ్తల వెనుక స్వయంగా ఆ హీరోనే ఉన్నాడని, కావాలనే బండ్లన్నతో పొగిడించుకోవడమే కాకుండా ఆ ముగ్గురు యంగ్ హీరోలను టార్గెట్ చేసేలా మాట్లాడించాడని సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బండ్లన్న కామెంట్స్ చూస్తుంటే ముఖ్యంగా ముగ్గురు యంగ్ హీరోలను టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. వాట్సప్ అనగానే ఆ హీరో ఎవరనేది అందరికీ తేలిపోయింది. ఒక యంగ్ హీరో ఈ మధ్య 2 సినిమాలు చేశాడు. ఆ 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దానికంటే ముందు 2 సినిమాలు చేశాడు. ఆ 2 బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సీక్వెల్స్తో హిట్ కొట్టిన ఆ హీరో ఆ తర్వాత రొమాంటిక్ లవ్ స్టోరీతో 2 సినిమాలు చేశాడు. అవి 2 సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. మరో యంగ్ హీరో కూడా ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ చూస్తున్నాడు. కెరీర్ మొదట్లో తానే రైటర్గా మారి సినిమాలు చేశాడు. సక్సెస్ అయ్యాడు. తర్వాత ఈ యంగ్ హీరోకు కొంచెం యాటిట్యూడ్ వచ్చింది అనే మాటలు వినిపించాయి. తర్వాత ఈయన చేసిన సినిమాలు అంతగా పర్ఫార్మ్ చేయడం లేదు. రీసెంట్గా వచ్చిన 2 సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. అయితే ఈ ముగ్గురు యంగ్ హీరోల యాటిట్యూడ్ని ఉద్దేశించే బండ్లన్న కే ర్యాంప్ ఈవెంట్లో మాట్లాడడని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. బండ్ల గణేష్ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. కిరణ్ అబ్బవరాన్ని పొగడటంతో పాటు ఆ ముగ్గురు యువ హీరోల పరువు తీయడానికి చేసిన ప్రయత్నంగా దీనిని పలువురు భావిస్తున్నారు. ఈ వివాదం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.